వాటిల్లు. నీటి సమస్య తీర్చాలంటూ ఎస్సీ మహిళలు నినాదాలు. పార్వతీపురం, మన్యం జిల్లా పాచిపెంట మండలం పాచిపెంట దళిత మహిళలు సోమవారం తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ మండల పరిషత్ కార్యాలయం వద్ద సోమవారం కొద్దిసేపు నినాదాలు చేశారు. తాగునీటి సమస్యను ఉద్దేశించి ఎజ్జల లక్ష్మి మాట్లాడుతూ, కొన్నేళ్లుగా నీటి సమస్యతో బాధపడుతున్నామని, త్రాగునీటి కోసం సుమారు 2 కిలోమీటర్ల మేర వెతుకులాటలో ప్రారంభిస్తున్నామని, అయినా 2 బిందెల నీళ్లు దొరకడం కష్టంగా ఉందన్నారు. ఇతర వీధుల నుండి మంచినీరు ఇచ్చేందుకు ఆ వీధుల్లో వారు అంగీకరించడం లేదని, కనుక తమకంటూ ఒక కుళాయిని ఏర్పాటు చేసి ఆదుకోవాలన్నారు. మేము ఎస్సీ కాలనీ నుంచి వచ్చాము. పాచిపెంట మండలం మాది. నీరుకి చాలా ఇబ్బంది అవుతున్నాము. చాలా సంవత్సరాల నుంచి మాకు త్రాగునీటి కోసం చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాము. ఎస్సీ కాలనీ ఒక్క కొలాయి వేసారు. ఆ కొలాయి నీరు కూడా మాకు దొరకట్లేదు సరిగ్గా. 2 రోజులకు కూడా ఒకసారి దొరకడం, ఒక కుండ నీరు దొరకడం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు పట్టించుకోవటం లేదు. మా సమస్యని ఎవరు చెప్పాం సార్. చాలా సార్లు అప్లికేషన్ కూడా పెట్టాము, అయినా ఎవరు పట్టించుకోలేదు సార్. రాసి ఇది ఇంకా హై స్కూల్ వరకు వెళ్తున్నాం సార్. నీరు కోసం 2 కిలోమీటర్లు దాటి వెళ్తున్నాం సార్. త్రాగునీటి కోసం వచ్చాం సార్. త్రాగునీటి కోసమే వచ్చింది సార్. మాకు ఒక కొలాయి వేస్తారని అడగడానికి వచ్చాం సార్. ఎస్సీ కాలనీ అండి. మేము మంచినీళ్ళ కోసము ఎన్ని సంవత్సరాల నుంచో బాధపడతాము. కానీ ఎవరు కూడా, ఏ నాయకుడు వచ్చినా ఎవరికి వచ్చినా సరే మాకు మాత్రం మంచినీళ్ళు తాగడానికి కొల వేయటం లేదు. ఎండి ఆఫీస్కి ఎన్నిసార్లు వచ్చాము, ఎంతమందికో కంప్లైంట్ ఇచ్చాం, కానీ ఇదిగో వేస్తాము అదిగో వేస్తాము, మీ వీధి కొలే బొడ్డ అందదు ఎలగాలని చెప్తాను తప్పించి మాకు ఎవరే మాత్రము మంచినీళ్ళు వేయడానికి ముందుకు రావట్లేదు. మేము 2 కిలోమీటర్లు దాటి ప్రతిరోజు నీళ్ళకి వెళ్ళడం వలన ప్రతి ఒక్కరు కూడా ఇది మా వీధి కొలాయి, మాకు నచ్చితే ఇస్తాము, లేకపోతే లేదని ప్రతి ఒక్కరు కూడా మాకు నీళ్ళు ఎవరు కూడా ఇవ్వకుండా తగిలేస్తున్నారు. మేము నుంచి మంచినీళ్ళ కోసం ఎంతో బాధపడతాము, ఎంతో సమస్య అయిపోతుంది. మాకు మాత్రం మంచినీళ్ళు త్వరగా వేస్తారని కోరుకుంటాను. సంబంధించి ఎస్సీ కాలనీ వాస్తవ్యులు లేడీస్ ఒక 15 మంది ఇక్కడికి వచ్చి నాకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళకి తాగునీటి సౌకర్యం లేదు, ఉన్న నీళ్ళు ఉప్పు నీళ్ళు ఉన్నాయి, మాకు మంచినీటి కొలాయిలు లేవని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. ఎంపీడీఓ గారు ఫీల్డ్లో ఉండడం వల్ల నేను ఆ పిటిషన్ తీసుకోవడం జరిగిందండి. వెంటనే నేను ఆర్డబ్ల్యూఎస్ జేఈ గారితో మాట్లాడాను, అదేవిధంగా ఎంపీడీఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ జేఈ గారు ఏమన్నారంటే, నేను సర్వే చేస్తానండి, దాని సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎంపీడీఓ గారు వచ్చిన తర్వాత సెక్రటరీ గారికి కూడా లెటర్ పెట్టి దీన్ని ఎండార్స్మెంట్ చేసి ఈ యొక్క కార్యక్రమం వీళ్ళనంత తొందరగా, ఎందుకంటే మంచినీటి సమస్య కాబట్టి వీళ్ళనంత తొందరగా దీన్ని పరిష్కరించే దిశగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను.